అంతా ఇంట్లోకి రావాలంటే మీ నోటికి తాళం వేసుకోవాలి. నేను చెప్పట్లేదు, ముఖేష్ అంబానీ భారతదేశంలో కోటీశ్వరుడు నెంబర్ 1 వ్యక్తి. ఎక్కడికి వెళ్ళా సైలెంట్గా ఉంటాడని, అందుకోసం కోర్టులు వస్తాయి. ఎవరైతే డబ్బడబడ మాట్లాడతారో వాళ్ళ ఇంటికి అప్రూవల్ వస్తుంటాం. అప్రూవల్ సమానం చెప్పాలి కదా, అందుకోసం మనం గట్టిగా మాట్లాడుకుంటాం. మీకు అప్పులు కావాలంటే ఇంకా అందరికి వెళ్ళి అడుక్కోవాలంటే మాట్లాడండి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను స్టేజ్ ఎక్కితేనే మాట్లాడతాను, స్టేజ్ దిగితే మాట్లాడి అక్కడికి వెళ్తేనే మాట్లాడతాను, అంటే ఎవరైనా ట్రైనింగ్స్లో మాట్లాడతాను. సో ఎందుకంటే పేదవాడిని కష్టాలు బాధలు ఉన్నాయి, డబ్బులు రావాలంటే సీక్రెట్ చెప్పారు నాకు గౌతమ్ బాలి గారు. సో అది ఫాలో అయిపోతాను కదా, అంతే కదా. చెవులు బాగా పెట్టాలి. అందుకోసం చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చేసినా ఫస్ట్ వినాయక పూజ చేస్తారు. వినాయక పూజ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు చెవులు పెద్దగా ఉంటాయి, రేపు వెనరా బాబు డెవలప్ అవుతాం అంటే ఎసానా చెవులు పెద్దగా ఉంటాయి లేదు వినాయకుడికి. మనం కూడా అభివృద్ధి చెందాలి, ఏం చేయాలా వినాలి. ఎసానా లేట్ చేయకుండా స్టోరీకి వెళ్తామండి. ఆల్రెడీ 3:30 అయిపోయింది, లేట్ చేయకుండా. ఇది రియల్ స్టోరీ, జరిగిన స్టోరీ. మీరు వినే ఉంటారు చాలాసార్లు, బట్ నాకు నచ్చిన హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినవచ్చు, లేకపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. రియల్ స్టోరీ, కర్ణాటకలో జరిగిన స్టోరీ. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. నాది షెడ్యూల్ ఈ రోజు స్టార్ట్ అయితే 13వ సంక్రాంతి ఇంటికి వెళ్తాను. 10 లక్షలు చెక్, స్టాక్ పాయింట్ 2 లక్షలు, మా మాయగారు 2 లక్షలు, మొత్తం నా అకౌంట్లో ప్రతి నెల 16 లక్షలు పడుతుంది. డాక్టర్ దొరబాబు గారు అడిగితే నేను వచ్చాను. సో దయచేసి తెల్లవారు 4 గంటలకి చెప్తూనే ఉన్నాను, నోరు బాగా నొప్పి పెడుతుంది. అయినా మళ్ళీ నేను మాట్లాడుతానంటే మళ్ళీ మీరు నాకు డిస్టర్బ్ చేయకండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, మాట్లాడి గుంపు కష్టం కదా, ఇదే డబ్బులు ఇస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎస్, గుడ్ మార్నింగ్. సో స్టోరీ ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీ. ఆ అబ్బాయి పేరు బషీర్, తల్లిదండ్రులు ఎవరు లేరు. సో సింగిల్గా బతికాడు, సింగిల్గా పెరిగి చదువుతూ ఒక జాబ్ సంపాదించాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో బేగం అనే అమ్మాయిని చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులు ఎవరు లేరు, సింగిల్గా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో డిగ్రీ చేసి డిస్కంటిన్యూ అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీలో చాలా కండిషన్స్ ఉంటాయి, బయటకు వెళ్ళకూడదు, చేయకూడదు అన్నీ ఉంటాయి. సో వీళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టారు, బాబు పాప, చిన్న పిల్లలు. 2nd స్టాండర్డ్ బాబు, 6th స్టాండర్డ్ పాప. సో వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ సంపాదించిన డబ్బులు దాచుకుంటూ ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకొని ఇల్లు స్టార్ట్ చేశారు. ఈలోపు ఆ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీరు బాగా జాబ్ చేస్తున్నారు, సో మీకు మన కంపెనీ అమెరికాలో మీకు ప్రమోషన్ వచ్చింది, 40 lakhs ప్యాకేజ్. సో ఫుల్ హ్యాపీ అయిపోయారు. 40 లక్షల ప్యాకేజ్. పిల్లలు పార్ట్ చేసుకున్నాం. వాళ్ళ మిస్సెస్ ఎలాంటి వాళ్ళంటే కనీసం పాల ప్యాకెట్ కూడా బయటకు వెళ్తుంది, ఇంట్లో ఉండడం. సో అలాంటి ఒక పర్సన్. అంతా బాగుంది. ఆ లెటర్లో కింద ఒక పాయింట్ ఉంది, ఏంటంటే మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే మీరు మెడికల్ టెస్ట్ రిపోర్ట్ రావాలి. ఫారెన్ ఎక్కడికి వెళ్ళా కంపల్సరీగా మెడికల్ టెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎస్ సార్. సో మెడికల్ టెస్ట్ కోసం వాళ్ళ ఫ్రెండ్ ల్యాబ్ ఉంటే బ్లడ్ టెస్ట్ శాంపిల్ చేసి జాబ్కి వెళ్ళిపోయాడు. సో బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఆఫీస్లో కూర్చున్నాడు. 2 o'clock 3 o'clock పెద్ద ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లే, అది మాట్లాడట్లే, ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఏమైంది అంటే చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు. నువ్వు అర్జెంట్గా ల్యాబ్ రా అంటాడు. సో వీడికి అర్థం అవ్వలేదు. ఈయన ల్యాబ్కి వెళ్ళాడు. ల్యాబ్కి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏడుస్తున్నాడు, మామ నీకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్, క్యాన్సర్ ఇంకా 2 years కంటే ఎక్కువ బతుకు, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకు, కష్టం. అలా అమెరికా ఆశలు, పిల్లలు, ఫ్యామిలీ అన్ని ఆశలు ఎగిరిపోయి అక్కడ ఏం మాట్లాడలే, ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత వాచ్మెన్ చెప్పాడు, ఈరోజు నైట్ నాకు వర్క్ ఉంది, ఇక్కడే ఉండిపోతానని. ఇంటికి వెళ్ళా. రాత్రంతా కూర్చొని ఏడుస్తూ తెల్లవారు 5 గంటల వరకు ఏడ్చాడు. ఉదయం 5 గంటలకి బలం తెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడకి ఏం చెప్పాడంటే, అమెరికా వాళ్ళు ఇంకొక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, నీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఎక్కడ ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ కావాలా, మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి మీ ఆవిడకి అని కండిషన్ పెట్టారు. అర్జెంట్గా నువ్వు బయలుదేరు, నీకు కోర్స్ జాయిన్ చేస్తానని చెప్పేసి
ఒక జాబ్ కోర్స్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. కొద్దిగా టైం ఉందని వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. కోర్స్ స్టార్ట్ అయితే 1 month 2 months 3 months అండి. అక్కడి నుంచి ఆవిడ మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయింది, నేర్చుకుంది. సో అలాంటప్పుడు మనోడు మెల్లగా ఫ్యామిలీకి దూరం అవ్వాలి అంటే ఏం చేశాడు, సైకోలో తయారయ్యాడు. వాళ్ళ ఆవిడకి సిగరెట్ కాల్చి పెట్టడం చేయడం, ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కావాలనే ద్వేషం పెంచుకోవాలి, రేపు చనిపోతే ఏడకూడదు. పిల్లలకు కూడా కన్నడం చేసేవాడు, తన్నేసి రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో ఏడ్చేవాడు. ఎందుకంటే కుటుంబాన్ని రేపు నేను లేకపోతే హ్యాపీగా ఉండాలి, అంతే తప్ప నేను వెళ్ళిపోయిన బాధపడుతూ ఉండకూడదు, నా మీద కోపం రావాలని చెప్పి అన్ని చేసి వాళ్ళ ఆవిడకి ఒక మంచి జాబ్ సెట్ చేసి వాళ్ళ ఆవిడ చేతే సైకో అనే ఒక స్టాంప్ వేయించుకొని డైవర్స్ అప్లై చేయించాడు. డైవర్స్ అయిపోయింది. 1 సంవత్సరం 6 నెలలు, 1 సంవత్సరం 8 నెలలు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నాన్న అంటే అసేం వచ్చేటట్టు చేసుకున్నాడు. ఫైనల్గా వాళ్ళు వేరే కాపురం ఉన్నారు, వాళ్ళకి ఇల్లు అన్నీ రాసేసాడు. నేను వెళ్ళిపోతున్నాను, మీరే నాకు పోతే వేస్ట్ చెప్పేసి నేను ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకుంటాను నేను వెళ్ళిపోయాడు. కానీ పెళ్ళి ఇంకో ఆవిడ చేసుకోలే, భగవంతుడిలో కలిసిపోయాడు 1 సంవత్సరం 8 నెలలు. ఇది రియల్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా బర్త్ డెత్ ఒక జర్నీ, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్నే LIFE లైఫ్. ఆయనకి భగవంతుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేలోపు ఏమవుతుందో చెప్పలేము. ఎస్ఆర్నో దయచేసి ఒక డాక్టర్ గారు లాంటి వ్యక్తి వచ్చి చెప్తున్నప్పుడు కూడా, ఇంకా చాలా మంది ఒక టీచర్ గారు రవిమేశ్వర్ గారు లాంటి టీచర్ చెప్తున్నప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి. లక్ష్మీదేవి వచ్చి